బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు. ఈ సమావేశం ఇవాళ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సమావేశం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు, అనుమానాలపై చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాల పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కూడా చెన్నైకి వెళ్లింది. డీలిమిటేషన్ ప్రతిపాదనతో ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్న కేటీఆర్ అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని తెలిపారు. డీలిమిటేషన్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవన్నారు. వీటిని ఇప్పుడు వ్యతిరేకించకపోతే భవిష్యత్తు తరాలకు క్షమాపణలు చెప్పాలన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. ఆ విషయంలో ఈ రోజు మా పార్టీ తరపున ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మరి తెలంగాణకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే నష్టం ప్రాతినిధ్యం తగ్గడమే కాదు, ఎంపీల సంఖ్య తగ్గడమే కాదు, భవిష్యత్తులో భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పాత్ర తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే నిధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా ఇది ఒక రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలకి ఈ రకంగా నష్టం జరగడం అంటే భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి ఈ రకంగా వారిని తగ్గించడము అంటే ఇది మంచిది కాదు. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యల కమిటీ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ఉన్నాయి. ఈ సమావేశంలో కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేడీ నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బీజేపీ మిత్రపక్షం కావడంతో ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ 2026 తర్వాత 30 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునః పరిశీలించాలని డిమాండ్ చేసే తీర్మానం చేయనున్నారు. న్యాయపరమైన మార్గాలను అన్వేషించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించనున్నారు. ఈ సమావేశం దక్షిణ రాష్ట్రాల ఐక్యతను చాటడంతో పాటు కేంద్రానికి బలమైన సందేశం పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చెన్నైలో సదస్సు జరుగుతోంది. డిఎంకే నేతృత్వంలో ఈ సదస్సును అయితే ఏర్పాటు చేశారు. ఇక సదస్సుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇనిషియేట్ చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఈ రోజు అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కర్ణాటక, తెలంగాణ, ఏపీతో పాటు ఇటు అదేవిధంగా కేరళ రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు పార్టీల నేతలు, ఇటు పంజాబ్, ఒరిస్సా నేతలను కూడా ఆహ్వానించారు. ప్రధానంగా ఒకవేళ కనుక పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు కావచ్చు, అదేవిధంగా పంజాబ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతుంది అనేది ప్రధానంగా ఆయా పార్టీల నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రానికి ఎటువంటి సూచనలు చేయాలి, పునర్విభజనను ఒకవేళ కనుక జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ మేరకు అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకొని కేంద్రానికి అయితే విన్నవించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సదస్సుకు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీపీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పార్టీ నేతల బృందం కూడా హాజరైంది. ఇక గత కొంతకాలంగా పునర్విభజనకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రని అన్యాయం జరగబోతుంది అనేది ఆయా పార్టీల నేతల ఆలోచనగా ఉంది. గతంలో కేంద్రం కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ మేరకు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో సీరియస్ గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల జనాభాతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్ర జనాభా అధికంగా ఉంది. ఆ మేరకు ఉత్తరాదిలో జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ కుటుంబ నియంత్రణ సరిగా పాటించలేదు. బీహార్ కావచ్చు, యూపీలో జనాభా చాలా ఎక్కువగా ఉంది, అక్కడ కుటుంబ నియంత్రణ పాటించని కారణంగా అని చెప్పేసి నేతలైతే విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు ఈ రోజు సదస్సులో ఆయా పార్టీల అభిప్రాయాలను కూడా ఇటు పరిగణలోకి తీసుకొని కేంద్రాన్ని కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఖచ్చితంగా కేంద్రం జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే మాత్రం తీవ్రని నష్టం వాటిల్లుతుంది. ఇటు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోవడంతో పాటు రానున్న రోజుల్లో బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాదిన బీజేపీ చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తుంది, అక్కడ ఎక్కువ స్థానాలు సాధిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మరిన్ని స్థానాలు పెరిగి ఇటు దక్షిణాదికి నష్టం వాటిల్లుతుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించేందుకైతే ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని కావచ్చు, అదేవిధంగా ఇటు కేంద్రానికి అయితే ఒక అఖిలపక్షం తరఫున నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ మేరకు మొదటి సమావేశం జరగబోతుంది. ఇప్పటికే నేతలందరూ కూడా చెన్నై చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. మనం చూసుకోవచ్చు, డీలిమిటేషన్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. అసలు ఏంటి సమస్య? అంటే దీనివల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొనే సమస్యలు ఉందా ఏమైనా? ఇటు పునర్విభజనను అన్ని పార్టీలు కూడా ఇటు దక్షిణాది పార్టీలు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా జనాభా ప్రాతిపదికను తీసుకుని చేస్తే మాత్రం ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగడం చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరాదిన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ కుటుంబ నియంత్రణ పాటించలేదు, ఆ కారణంగా అక్కడ జనాభా పెరిగిపోయింది. ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించారు కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. సో ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదు. ఆ ప్రాతిపదికన కాకుండా అన్ని పార్టీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది ఈ అఖిలపక్ష సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ మేరకు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ రోజు ఒక రూట్ మ్యాప్ అయితే ఖరారు చేయబోతున్నారు. ఆ మేరకు అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తుంది ఇటు డీలిమిటేషన్ సంబంధించి కేంద్రం పునరాలోచన చేయాలి. ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయన ఈ మధ్య ఢిల్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రోజు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి నేతలందరూ కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ అందరి అభిప్రాయాలను తీసుకుని ఆ తర్వాత కేంద్రాన్ని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.